మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో CEO లో ఉన్నారు. టచ్ చేసేవరా, నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళ్ళజోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ డాన్ అయినందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? విదేశాలకు వెళ్లే ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవునా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచిన్ మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डॉन है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినైనా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే, నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా, నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయిని అయితే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 25 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? మాట్లాడినాక అందరు సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్, ఫ్లాష్ న్యూస్ వద్దు. ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్య అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. బూతుల స్వర్గం అంటే పైన ఉంది అనుకున్నాను. కింద ఈ బ్యాంకాక్ లో ఉందా? భూతల స్వర్గం కాదురా, భూతల స్వర్గం. ఏదో ఒకటి బాసు. అటు చూడండి, ఎంతమంది రంపావరోసులు. రారమ్మని రారమ్మని పిలుస్తున్నారు. వెళ్ళి హెల్ప్ చేద్దాం రండి. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. విదేశీ వనితలు ఒడి చచ్చి పిలుస్తుంటే కాదంటారా? ఇలా వీక్ అయిపోతే ఇండియా వెనకబడిపోయింది అనుకుంటారండి. ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడదని వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగిన ఇండియా జనాభా 100 కోట్ల దాడుతుంది. పదా ముందు మర్డర్, తర్వాతే మసాజ్. అయితే రండి, వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది? ఫారిన్. ముందు అక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కవర్ ఇచ్చాడుగా, చూడండి. హోటల్ హనీమూన్. పాప హనీమూన్ లో ఉందన్న. లేదు మమ్మీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతా. హనీమూన్ హోటల్ ప్రొపరైటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా. నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తోంది. సరే మేడం. రే బాబీ సార్, 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసా. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని 4 బ్రీతింగ్లు ఎక్కువ పిలిచేసా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801 కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు. అది ఒక్కటే ఖాళీగా ఉంది. ఎవరైనా బురుడిగాడు వస్తే తోసేయచ్చు. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు ఆర్డర్ కొనుక్కి వెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పుకోవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా, లాడ్జి అదిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతుల వ్యాపారం చేసినట్టు వీటికెట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాత్లు అంటారు.
థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే పాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు, మన చంద్రబాబు నిన్న సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మేము మగా కలిసి అనుమతి చేసుకున్న కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడికి తినాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మద్రస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల. సిక్స్ ప్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరైనా ఫిక్స్ చేయడానికి మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మడత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ చప్పరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపానా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు. చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్గా అడగచ్చు కదా. తడుపుతాడు ఫస్ట్. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.